అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఏదో తప్పు చేసింది, లడ్డు విషయంలో పంది కొవ్వు, జంతువుల కొవ్వు, టాయిలెట్స్ క్లీనర్స్ ఇలా కలిశాయి అని చెప్పేసి రకరకాల వార్తలు మనం దగ్గర ఒక నెల నుంచి 2 నెలల పాటు విన్నాం. గత నెల అంతకుముందు నెల అయితే ఒక వారం నుంచే ఆ లడ్డు విషయం కొంచెం కూల్ అయినట్టు కనిపిస్తూ ఉంది. అయితే ఈలోగా 3-4 రోజుల నుంచి అదే తిరుపతి తిరుమల దేవస్థానం చైర్మన్గా ఉన్నటువంటి టీవీ5 అధినేత, టీటీడీ చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారు, బిఆర్ నాయుడు గారి మీద కూడా ఒక ఎలిగేషన్ వచ్చింది. ఎలిగేషన్ ఏం కాదు, ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఆయన ఒక మహిళతోటి అసభ్యంగా తనను పట్టుకోవటం, కౌగిలించుకోవటం లాంటి వీడియో ఒకటి వైరల్ అయింది. సరే, ఎల్లో మీడియా దీనికి సంబంధించి అందరూ కూడా అది వైసీపీ గ్రాఫిక్ చేసిందని చెప్పేసి రకరకాల మాటలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే స్వయంగా బిఆర్ నాయుడు గారే ప్రెస్ మీట్లో ఇందులో తప్పేం కనిపించట్లేదు నాకు, అసలు మేము ఇప్పుడు కాదు, మా రిలేషన్ గత 30-35 ఏళ్ళ నుంచి ఉంది, మేము ఇప్పుడు ఇలానే ఉంటాం, మా ఫ్రెండ్స్ హాయ్ బాయ్ చెప్పుకుంటాము, ఇది సర్వసాధారణం అండి అని ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. సో అంటే ఒకళ్ళేమి ఇది జరగలేదు, వైసీపీ చేసిందని చెప్తా ఉన్నారు. స్వయంగా ఆ తప్పు చేసినటువంటి వ్యక్తి ఇది చేశాను కానీ అది తప్పు అని నాకేం అనిపించట్లేదు, మీరు ఎందుకు దాన్ని హైలైట్ చేస్తున్నారు, చూసి చూడనట్టు పోవాలని చెప్పేసి ఎల్లో మీడియా కూడా మాట్లాడుతూ ఉంది. సో ప్రజలందరికీ అర్థమైంది ఈ విషయం మీద. సో ఇలాంటి టీటీడీ చైర్మన్ పదవిలో ఉండి గతంలో ఎవరైనా తప్పు చేశారంటే బయటకైతే రాలేదు, కానీ చేశారో లేదో తెలియదు, కానీ మొత్తం మీద గతంలో ఇలాంటి పరిస్థితులు ఏ తిరుపతి తిరుమల దేవస్థానం చైర్మన్ కూడా ఎదుర్కోలేదు. ఇదే తిరుపతి తిరుమల దేవస్థానంలో వేరే కులాలకు చెందినటువంటి వాళ్ళు ఎవరైనా ఒక చిన్న పొరపాటు కానీ అక్కడ జరిగితే, వేరే మతాల వాళ్ళు ఏదన్నా చిన్న పొరపాటు కానీ చేస్తే ఖచ్చితంగా ఇప్పుడు రాష్ట్రంలో లడ్డు విషయం ఎంత సంచలనమైందో దానికన్నా ఎక్కువ అయ్యేది ఇలాంటి పరిస్థితులు. సో అందుకని ఇప్పుడు బిఆర్ నాయుడు గారిని పదవిలో ఉంచుతారా ఉంచరా అనేది ఇప్పుడు టీవీలో డిబేట్లు కావచ్చు, పోలింగ్స్ కావచ్చు, రకరకాల విషయాల మీద చర్చ జరుగుతూ ఉంది. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం డిబేట్లు నడుస్తూనే ఉన్నాయి బిఆర్ నాయుడు గారి మీద. సో బిఆర్ నాయుడు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను మనం ఒక్కసారి గమనిస్తే, ఇది మాకు 30 ఏళ్ళలో ఉన్నటువంటి సంబంధం ఏంటి, అక్రమ సంబంధం 30 ఏళ్ళ నుంచి ఉంది, ఇది పెద్ద తప్పేం కాదు, ఇందులో ఏమీ లేదు అని అంటే ఆ ముందు పలికిన మాట కాకుండా మిగతాది కూడా ఆయన యాజ్ ఇట్ ఈస్గా మాట్లాడేస్తున్నాడు. ఇంకా పైగా బెదిరింపులకు కూడా దిగుతున్నాడు. మాకు కూడా మీడియా ఉంది, మేము కూడా ఎలా పడితే అలా చేయగలం, మేము కూడా ఏదైనా చేయగలం, మేము కూడా ఏదైనా రాయగలం అని చెప్పేసి ఎదురుదాడికి దిగి భయపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే ప్రతిపక్షాలన్నీ కూడా, స్వపక్షం కూడా, కూటమి నేతల్లో కూడా కొంతమంది ఆత్మన్యూనతా భావాలు ఉంటాయి కదా, కొంతమందికి ఆత్మ పరిశీలన చేసుకుంటారు కదా. ఇప్పుడు తిరుపతి తిరుమల దేవస్థానం అంటే పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం, హిందువులకి అది ఆరాధ్య దైవంగా భావించేటువంటి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి గారు. ఇప్పుడు ఆయన మీద వచ్చినటువంటి ఎలిగేషన్ లడ్డు విషయంలో హిందువులందరూ మనోభావాలు ఎలా దెబ్బతిన్నాయో మనం చూసాం. ఇప్పుడు మరి ఆ క్వార్టర్ని మొత్తాన్ని కూడా, అంటే తిరుపతి తిరుమల దేవస్థానం మొత్తాన్ని కూడా పరిపాలించేటువంటి వ్యక్తి ఎవరు? ప్రస్తుతానికి ఆ హోదాలో ఉంది బిఆర్ నాయుడు గారే కదా. మరి ఆయనే కదా చూడాల్సింది, ఆయనే కదా ఇవన్నీ చూసుకోవాల్సింది. అంటే ఆ ట్రస్ట్ బోర్డుకు సంబంధించి మొత్తం కూడా జాగ్రత్త పరచాల్సింది, దాంట్లో ఒక కొత్త విధానాలు తీసుకురావాల్సింది, కొత్తగా ఏం చేయాలి, పాతవి బాగలేని ఏమి తీసేయాలి అనే స్వతహాగా నిర్ణయాలు తీసుకొని చేయాల్సినటువంటి వ్యక్తి ఎవరు? బిఆర్ నాయుడు గారే, ఆయనే చైర్మన్. మరి ఆయనే మహిళలకు రక్షణ లేకుండా తప్పులు చేస్తే ఎవరు కాపాడతారు? గతంలో వైఎస్ఆర్సీపీలో సినిమా యాక్టరు పృథ్వీ గారు ఎవరు ఉన్నారు కదా, ఆయన ఏదో పొరపాటు చేశారని చెప్పేసి వస్తే వైఎస్ఆర్సీపీ వెంటనే సస్పెండ్ చేసింది. మరి తెలుగుదేశం పార్టీ ఎందుకు సస్పెండ్ చేయదు? ఎందుకు బిఆర్ నాయుడు గారి చేత రాజీనామా చేయించలేదు? కొత్త వ్యక్తిని ఎందుకు ఆ సీట్లోకి ఎక్కించలేకపోయింది అనేది కూడా ఇప్పుడు చర్చ నడుస్తూ ఉంది. సో అయితే ఈ విషయం మీద అనూహ్యంగా 2 రోజుల నుంచి తెరపైకి ఒక కొత్త పేరుని వెలుగులోకి వచ్చింది. గతంలో కూడా ఈ వ్యక్తి పేరు వచ్చింది, కానీ పక్కన పెట్టేశాం. జనసేనకు సంబంధించి ప్రస్తుత ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి స్వయాన అన్నగారు, చిరంజీవి గారి తమ్ముడు గారు అయినటువంటి
కొణిదెల నాగబాబు గారు అలియాస్ నాగేంద్ర బాబు. ఈయన పేరు ఇప్పుడు మరలా తిరుపతి తిరుమల దేవస్థానం చైర్మన్గా నియమించడానికి పేరుని పరిశీలనలోకి తీసుకొచ్చారు. సో ఇది ఇంకా జరుగుద్దని కాదు, కానీ ఈ పేరునైతే బహాటంగా బయటకు తీసుకురావడం జరిగింది. అందుకే కాబోలు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో పెద్దగా సఖ్యతగా కలిసి మాట్లాడుకున్న పరిస్థితులు లేవు. కానీ 2 రోజుల నుంచి వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకుంటా ఉన్నారు. ఇదే విషయం కాబోలు ఇప్పుడు వాళ్ళ అన్నగారు నాగేంద్రబాబు గారిని తీసుకెళ్లి తిరుపతి తిరుమల ట్రస్ట్ బోర్డు చైర్మన్గా కూర్చోబెట్టాలి. బిఆర్ నాయుడు గారు తప్పు జరిగింది కాబట్టి ఆయన ఇప్పుడు ఏదో ఒక రకంగా పక్కకు పంపించేస్తారు. కూటమిలో ఉన్నటువంటి సామాన్య నాయకులు ఏం కాదు కదా, వాళ్ళకి కాంపిటీషన్ ఉంది కదా. ఆయన పక్కకు పెట్టేసి ఇప్పుడు ఏవిఎన్ రాధాకృష్ణ గారు కూడా ఒక రకంగా మనం ఈ మధ్య కాలంలో ఏవిఎన్ ఆంధ్రజ్యోతి చూస్తామంటే కొంచెం బిఆర్ నాయుడు గారికి చురకలు తగిలినట్టుగా రాస్తూ ఉన్నారు. అంటే వాళ్ళల్లో కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. అంటే అవి పదవుల కోసమా లేకపోతే నిజంగా దేవుడి మీద భక్తి కోసమా అనే విషయాలను పక్కన పెడితే వాళ్ళల్లో కూడా కొంత వ్యతిరేకత అయితే కనిపిస్తూ ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో నాగేంద్రబాబు గారికి అలియాస్ నాగబాబు గారికి టీటీడీ చైర్మన్ పదవి ఇస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. అయితే ఇంకా కొంతమంది తెలుగుదేశం పార్టీ నుంచి కూడా కొన్ని పేర్లు అయితే సెలెక్ట్ చేయడానికి రెడీలో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారికి ఊపిరి రానివ్వట్లేదట. ఇదిగో వీళ్ళ పెడదాం అని చెప్పేసి మంత్రుల నుంచి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రుల నుంచి కూడా ఒత్తిళ్ళు అయితే వస్తున్నాయట. సో మరి ఇప్పుడు బిఆర్ నాయుడు గారిని పక్కన పెడితే మరి ఎవరికి ఇవ్వాలి టీటీడీ చైర్మన్? మొదటి ప్లేస్లో పవన్ కళ్యాణ్ గారు అన్నగారు అయినటువంటి నాగబాబు గారు ఇప్పుడు రేసులో ఉన్నారు. మరి మిగతా వాళ్ళ పేర్లు ఎవరి పేర్లు వస్తాయి, ఎవరికి ఇస్తారనేది మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితుంది. సో మొత్తం మీద పుణ్యక్షేత్రమైన తిరుపతి తిరుమల దేవస్థానంలో బిఆర్ నాయుడు గారు చేసినటువంటి ఆ యొక్క అసభ్యకరమైన పరిస్థితుల పైన ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. ఇందులో నిజం ఎంత అబద్ధం ఎంత అనేది తెలుసుకునే ప్రయత్నం కూడా మనం చేయాల్సిన బాధ్యత మనం ఉంది. ఎందుకంటే ఒక వ్యక్తి మీద అన్యాయంగా మనం ఏది కూడా నిందలు వేయకూడదు. ఉన్నటువంటి వీడియోని బట్టి చూస్తే ఆయనే ఉన్నారు, ఆయనే తప్పు చేశారని కనిపిస్తూ ఉంది. ఆయన స్వతహాగా కూడా ఒప్పుకున్నారు, కానీ దాన్ని మనం కాదని చెప్పలేం. సో ఇలాంటి పరిస్థితుల్లో కలియుగ దైవం ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని కావచ్చు, ఆ బోర్డు మొత్తాన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత హిందువులందరిపైన ఉంది. మరి దీని మీద ఎలాంటి రియాక్షన్ వస్తుంది అనేది మాత్రం ప్రభుత్వం నుంచి ప్రజల నుంచి అనేది వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ.